హైడ్రా మళ్లీ హడలెత్తిస్తోంది. మొన్నటిదాకా కాస్త సైలెంట్గా ఉన్న హైడ్రా మళ్లీ గర్జించింది. మాదాపూర్లో 6 అంతస్తుల భవనాన్ని కూల్చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలపై విరుచుకుపడింది. 100 ఫీట్ రోడ్డుకి ఆనుకుని అక్రమంగా నిర్మిస్తోన్న 6 అంతస్తుల భవనాన్ని కూల్చేసింది. అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయంటూ స్థానికుల నుంచి హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులందాయి. 684 గజాల్లో అక్రమంగా సెలార్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 6 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక నిజంగానే నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు జరుగుతున్నాయి అంటూ నిర్ధారించింది హైడ్రా. పలుమార్లు యజమానిని కూడా హెచ్చరించింది. యజమాని వినకపోవడంతో ఇవాళ కూల్చివేతలు మొదలుపెట్టింది. పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలు కూల్చేస్తున్నారు కదా, హైడ్రా నెక్స్ట్ స్టెప్ ఏంటి? నిబంధనలకు విరుద్ధంగా ఇంకా ఏమైనా నిర్మాణాలను గుర్తించారా అక్కడ? ఎస్, దీంతోపాటు ఇంకా చాలా నిర్మాణాలు ఉన్నాయన్నది మొత్తం హైడ్రా విచారణలో బయటపడింది. ప్రస్తుతం మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటి భారీ భవంతి ఇది. దాదాపు 5 ఫ్లోర్లు, G+5 మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది మొత్తం పూర్తి అయింది. ఇది ఒక పొలిటికల్ లీడర్ అండదండలతోనే మొత్తం కూడా నిబంధనలకు విరుద్ధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన ల్యాండ్లో మొత్తం కూడా ఈ నిర్మాణం చేస్తున్నట్లుగా హైడ్రా అయితే మొత్తం మీద ఫైండ్ అవుట్ చేసేసింది. ఆ తర్వాత కూల్చడానికి రంగం రెడీ చేసేసి ఈరోజు ఆకస్మికంగా ఒక్కసారిగా అటాక్ చేసేసి మొత్తం కుప్పకూల్చే పనిలో పడింది హైడ్రా. ఈ హైడ్రాకి సంబంధించి మొత్తం కూడా ఒకసారి డీటెయిల్ మనం ఫీల్డ్ లెవెల్లో ఒకసారి పరిశీలిస్తే మనకు కనిపిస్తున్నటువంటి ఈ భారీ భవంతి యోయో అనే ఒక సంస్థకు బాడీకి ఇవ్వాలని ఒక ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి ఫ్లోర్లో కూడా 19 గదులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 5 ఫ్లోర్లలో 95 గదులు ఉన్నాయి. ఈ భవంతి నిర్మాణంకి యూటిలైజ్ చేసిన స్థలం ఏదైతే ఉందో 684 చదరపు అడుగులు. మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే దాదాపు 20 కోట్ల రూపాయల వాల్యూగా చెప్తున్నారు ఇక్కడ. అయితే దీనికి సంబంధించి ఈ భవంతి నిర్మాణం మొత్తం కూడా అయ్యప్ప సొసైటీ సంబంధించిన ప్రాంగణంలో ఉంటుంది. ఆల్రెడీ ఈ అయ్యప్ప సొసైటీకి సంబంధించినటువంటి ఈ మొత్తం ప్లేస్ మొత్తం కూడా దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం కూడా ఉంది. ఈ 150 ఎకరాల విస్తీర్ణం స్థలం మొత్తం కూడా దాదాపు మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ హైటెక్ సిటీ ఏరియాలో 15,000 కోట్లకు పైమాట అని చెప్తున్నారు ఇక్కడ మార్కెట్ వర్గాలు. అయితే ఈ మొత్తం వ్యవహారం ఆల్రెడీ 2015వ సంవత్సరంలో ఇక్కడ వెంకటేశ్వరరావు అండ్ అదర్స్, అదేవిధంగా కడప జిల్లా ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి చంద్రసేనారెడ్డి అండ్ అదర్స్కు సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఈ 150 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ మొత్తం ఈ ప్లేస్లో స్టే ఆర్డర్ విధించింది. ఆ తర్వాత కొంతమంది ఇక్కడ కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న సమయంలో కూడా హైకోర్టు 3 సార్లు ద్విసభ్య కమిటీ హైకోర్టు బెంచ్ 3 సార్లు తీర్పిచ్చింది. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు మొత్తం కూడా హైకోర్టు తీర్పులు పేర్కొంది. అయితే ఆ తర్వాత ఈ ప్రాంతంలో బడా బిల్డర్ ఒకరు ఈ నిర్మాణాన్ని చేపడుతున్న సమయంలో GHMC గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు గత సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖున నోటీసులు జారీ చేశారు నిర్మాణాలు చేపట్టకూడదని. కానీ అటన్నింటిని కూడా బేఖాతరు చేయడంతో మొత్తం మీద హైకోర్టుకు మరోసారి ఈ వివాదం హైకోర్టుకు చేరింది. హైకోర్టు నుంచి గత సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖున ఎటువంటి పరిస్థితుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు, అదేవిధంగా ఎలాంటి అమ్మకాలు కొనుగోలు జరపరాదు అంటూ రిజిస్ట్రేషన్లను కూడా జరపరాదని మొత్తం కూడా నిషేధం విధిస్తూ తీర్పునిచ్చిన పరిస్థితి. కానీ దాన్ని అన్నిటి కూడా బేఖాతరు చేసిన తర్వాత ఇది హైడ్రా దృష్టి పోవడంతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నిన్న ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసి స్థానికంగా విచారణ జరిపారు. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్లు మొత్తం కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత అటాక్ చేసి మొత్తం కూడా నేలమట్టం చేస్తుంది. దీనికి సంబంధించి అయ్యప్ప సొసైటీకి సంబంధించి దాదాపు 250 మంది ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదులు కూడా బాధితులుగా ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది డబల్ రిజిస్ట్రేషన్లతో నిర్మాణాలు చేపట్టి అక్రమ కార్యకలాపాలు కూడా చేపడుతున్నారని రేపు హైడ్రాను ఆశ్రయించడానికి బాధితులంతా కూడా జమ అవుతున్నారు. రేపు హైడ్రా సరికొత్తగా న్యూ ఇయర్ సందర్భంగా హైడ్రా ప్రజావాణి కూడా కొత్తగా టేకప్ చేయబోతుంది. హైడ్రా ఫిర్యాదులు కూడా స్వీకరించబోతుంది. ఈ సందర్భంగా అయ్యప్ప సొసైటీకి సంబంధించిన చాలామంది బాధితులు ఆశ్రయించడానికి కానీ రంగం సిద్ధం చేసినట్టుగా TV9కి సమాచారం అందజేస్తున్నారు. సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. జైల్లో 2 సెల్ ఫోన్లు. ఆ ఘటనపై విచారణ ఇంకా జరుగుతుండగానే మరో మొబైల్. మరుసటి రోజే ఏకంగా జైల్ బెరాక్లో గంజాయి మొక్క. అసలు విశాఖ జైల్లో ఏం జరుగుతోంది? ఇప్పుడు ఇదే చర్చ ఏపీ వ్యాప్తంగా నడుస్తోంది.
విశాఖ జైల్ బ్యారాక్ లో రహస్యంగా దాచిన డంప్ లో గత వారం 2 మొబైల్స్ గుర్తించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసిన ఆరిలోవా పోలీసులు భారీ భద్రత ఉండే జైల్లోకి మొబైల్స్ ఎలా వెళ్లాయన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. జైల్లో పలువురి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. 2 నెలల క్రితమే మొబైల్స్ దాచిపెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మొబైల్స్ లో సిమ్ కార్డులు లేకపోవడంతో IMEI నెంబర్ల ఆధారంగా ఎంక్వైరీ చేపట్టారు. ఈ ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు జైల్లో మరోసారి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. దీంతో నర్మదా బ్లాక్ లోని రహస్య ప్రాంతాల్లో మరో మొబైల్ ఫోన్ ను గుర్తించారు. మొత్తం 3 ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించిన పోలీసులు డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తామని చెబుతున్నారు. విశాఖ జైల్లో వెలుగు చూసిన సెల్ ఫోన్ల వ్యవహారంలో ఎవరిని వదిలేదే లేదని చెబుతోంది ప్రభుత్వం. మరోవైపు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో స్వయంగా రంగంలోకి దిగారు ఏపీ హోంమంత్రి అనిత. విశాఖ సెంట్రల్ జైలును సందర్శించి అక్కడి పరిస్థితుల్ని పరిశీలించారు. జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలు, భద్రత, సీసీ కెమెరాలు, నిఘా వ్యవస్థ పనితీరు, సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే హోంమంత్రి పర్యటనలో జైల్లో గంజాయి మొక్క దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. ఇప్పుడు సెల్ ఫోన్స్ దొరికినాయి. ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. CDR తీసుకుంటాం. IMEI నెంబర్ నుంచి ఎక్కడి నుంచి ఏ సిమ్ ఇందులో యూజ్ చేశారు, ఏ నెంబర్ నుంచి వెళ్ళింది, ఏ నెంబర్ నుంచి లోకల్ నుంచి ఎన్ని కాల్స్ బయటకు వెళ్ళి ఎవరు అవతల వాళ్ళు మాట్లాడారు. సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటాం. లోపల నుంచి బయట ఎవరితో మాట్లాడారో వాళ్ళు కూడా రేపొద్దున్న కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ లోకల్ ఇప్పుడు మనం లాస్ట్ టైం చూసాం, కొంతమంది రౌడీ షీటర్స్ లోపల ఉన్నారు. రౌడీ షీటర్స్ కూడా బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు గాంజా తీసుకుని వచ్చే పరిస్థితులు కూడా కనిపించాయి. అంటే అటువంటి సందర్భాల్లో కూడా కొంతమంది పోలీసులు కూడా ఇబ్బందులు పడి వాళ్ళు కూడా సస్పెండ్ చేసే పరిస్థితులు కనిపించినాయి. అంటే ఇటువంటి సందర్భాల్లో ఇంకా విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎంత వరకు అంటే ఇది లోపల ఒక చిన్న ప్లాంట్ కూడా కనిపించింది, గాంజా ప్లాంట్ కూడా కనిపించింది. అంటే ఈరోజు మేము చెప్తుంది ఏంటంటే మా డిపార్ట్మెంట్ ఎంత క్లియర్గా వర్క్ చేస్తుంది. ఈరోజు మేము రెగ్యులర్గా స్పెషల్ సర్చెస్ అంటూ జరుగుతూ ఉంటుంది మా దగ్గర. ఆ స్పెషల్ సర్చెస్లో కంప్లీట్గా తరోగా మనం అంటే మార్నింగ్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళందరూ గార్డింగ్ స్టాఫ్, ఈవినింగ్ షిఫ్ట్ ఎక్కడ సర్చెస్ చేస్తారనేది సూపరింటెండెంట్కి తప్పించి ఇంకెవరికీ తెలియదు. ఆయనకు వచ్చిన ఇంటెలిజెన్స్ ప్రకారము సడన్గా చెప్తాడు పలాని బ్లాక్లో సర్చెస్ చేయండి అని చెప్పి, దాని ప్రకారం సర్చెస్ చేసినప్పుడు దొరికిందండి. జైల్లో గంజాయి మొక్కను ఎవరు నాటారు? 24/7 భారీ భద్రత ఉండే బరాక్ లో గంజాయి మొక్క పెరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? హోంమంత్రి పర్యటన లేకపోతే గంజాయి మొక్కను గుర్తించేవారా? లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కాజా అందిస్తారు. కాజా, మొన్న వైజాగ్ జైల్లో సెల్ ఫోన్ల ఇష్యూ తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు అదే జైల్లో గంజాయి మొక్క కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతోంది జైల్లో? పోలీసులు ఏం చెప్తున్నారు దీనిపై? ఖచ్చితంగా సెంట్రల్ జైల్లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశం మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఎందుకంటే ఏ జైల్లో లేని విధంగా విశాఖ సెంట్రల్ జైల్లోనే 3 మొబైల్స్ 2 వేరువేరు చోట్ల లభించడం, అది కూడా సిమ్ కార్డ్స్ లేని రహస్య ప్రాంతాల్లో ఆ మొబైల్స్ లభించే. వాటిపై ఒకవైపు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒక కేసులో 2 రౌడీ షీటర్లపై FIR నమోదు చేశారు. మరో కేసులో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు అదే జైల్లో ఎక్కడైతే రెండోసారి ఒక మొబైల్ దొరికిందో నర్మదా బ్లాకు, అదే ప్రాంతంలో ఒక గంజాయి మొక్క కూడా జైలు సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. అంటే దీన్ని టోటల్ పరిణామాలను బట్టి చూస్తే గతంలో ఇక్కడ ఎవరైతే సిబ్బంది పనిచేసి బదిలీపై వెళ్ళారో వాళ్ళ ప్రమేయం దీంట్లో ఉండొచ్చన్నది ప్రాథమికంగా అధికారులు అలాగే ప్రభుత్వం నుంచి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో శ్రీనివాస్ అనే ఒక ఫార్మసిస్ట్ ఉద్యోగి జైల్లోకి బయట నుంచి గంజాయి తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేసి జైలు కూడా పంపారు. ఆ పరిణామ క్రమంలోనే మరోవైపు జైల్లో జరుగుతున్న వ్యవహారాలపై కూటమి ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. ఆ తర్వాత సెంట్రల్ జైల్లో పనిచేస్తున్న సూపరింటెండెంట్తో పాటు అడిషనల్ సూపరింటెండెంట్ కూడా ఇక్కడ నుంచి బదిలీ చేశారు. ఆ తర్వాత వాళ్ళపై ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ పర్యవేక్షణ లోపం కారణంగానే జైల్లో ఇటువంటి పరిస్థితులు తలెత్తాయని ఒక ప్రాథమిక ఆధారాలు ప్రభుత్వం తీసుకున్న తర్వాత వారిద్దరిని కూడా సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కొత్త అధికారిని ఇక్కడ సూపరింటెండెంట్గా మహేష్ బాబును నియమించారు. అప్పటి నుంచి జైల్లో ప్రత్యేకంగా నిఘా వ్యవస్థ అనేది
పటిష్టపరిచారు. అందరి కదలికలపై ఆరా తీస్తున్నారు. సిబ్బందితో పాటు క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎవరెవరైతే ఖైదీల బ్యారక్ల వద్ద వాళ్ళు డ్యూటీస్ చేస్తూ ఉంటారో వాళ్ళపై కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఇందులో భాగంగానే రీసెంట్గా నవంబర్ 28న కొంతమంది వార్డర్లు జైలు అధికారి తీరుపై కూడా నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలోని ఆ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో భాగంగానే ఆ ఇద్దరు వార్డర్లతో పాటు దాదాపుగా 37 మంది సిబ్బందిని ఇతర జైళ్లకు బదిలీ చేశారు. అంటే క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన సిబ్బందే కొంతమంది ఖైదీలతో కలిసి ఇటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. జైల్లో గంజాయి అలాగే గంజాయి మొక్కలు నాటడం, జైల్లో సెల్ ఫోన్ల వినియోగంపై కూడా వాళ్ళ ప్రమేయం ఉండొచ్చన్నది జైలు అధికారులు భావన. ఇందులో భాగంగానే 37 మంది సిబ్బందిని బదిలీ చేశారు. ఆ తర్వాత కొత్త సిబ్బంది ఎవరైతే వచ్చారో వారితో పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. సర్ప్రైజ్ చెక్స్ చేస్తున్నారు. మహేష్ బాబు సూపరింటెండెంట్ నేతృత్వంలో ప్రత్యేకంగా ప్రతిరోజు ఇంటెలిజెన్స్ తీసుకొని ఆయా బ్యారక్ల వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 2 వేర్వేరు చోట్ల ఫస్ట్ ఒకటి పెన్నా బ్యారక్ సమీపంలో రౌడీ షీటర్ హేమంత్ కుమార్ అందులోనే ఆ బ్యారక్లో ఉంటాడు. ఆ బ్యారక్ సమీపంలోనే భూమిలో పాతిపెట్టిన ఒక డంప్ను గుర్తించి అందులో 2 మొబైల్ ఫోన్స్ సిమ్ కార్డు లేని వాటిని గుర్తించారు. దీంతోపాటు అది ఇన్సిడెంట్ జరిగిన రోజుల వ్యవధిలోనే నర్మదా బ్లాక్ సమీపంలో మరో మెట్ల మార్గం కింద రహస్య ప్రాంతాలు దాచిన మరో మొబైల్ను కూడా గుర్తించారు. అయితే తాజాగా నిన్న ఆ నర్మదా బ్లాక్ ఏదైతే రెండోసారి మొబైల్ ఏదైతే కనిపించిందో ఆ ప్రాంతంలోనే ఒక గంజాయి మొక్క కూడా గుర్తించిన సిబ్బంది జైలు అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఒక్కసారిగా అవాక్కయ్యే పరిస్థితి. ఈ విషయాన్ని ఈరోజు రీసెంట్గా హోంమంత్రి ఆ సందర్శనకు వెళ్ళారు. ఆ హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయితే హోంమంత్రి చాలా సీరియస్గానే ఉన్నారు. 13 బ్లాక్స్ ఉన్నాయి సెంట్రల్ జైల్లో, 74 బ్యారక్స్ ఉన్నాయి, 2000 మందికి పైగా ఖైదీలు ఉన్నారు. వారిలో 70 నుంచి 80 మంది వరకు రౌడీ షీటర్లు ఉన్నారు. సగానికి పైగా గంజాయి ఖైదీలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోని జైల్లో జరుగుతున్న పరిణామాలు పూర్తిస్థాయిలో ఆరాధించే పరిస్థితి ఉంది. జైల్లో దాదాపుగా 53 సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కేవలం 12 మాత్రమే వర్క్ అవుతున్నాయి. ఈ విషయాన్ని కూడా హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. ఈ నేపథ్యంలో 10 రోజుల్లోనే నిఘా వ్యవస్థ మరింత పటిష్టపరిచి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నో షాడో జోన్గా జైల్లో ఏర్పాటు చేసి వాటిని నివారిస్తామని హోంమంత్రి చెబుతున్నారు. మొత్తం మీద ఈ టోటల్ ఎపిసోడ్పై అటువైపు జైలు శాఖ అధికారులు ఇటువైపు పోలీసులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ఖాజా. ఇక మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజ్ గర్ల్స్ బాత్రూమ్ లో సెల్ ఫోన్ పెట్టిన ఘటనలో ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. నిందితుడు సిద్ధార్థ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో సిద్ధార్థ్ కి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. మరొక వైపు సిద్ధార్థ్ ఫోన్ లో సుమారు గంటన్నరకు పైగా వీడియో రికార్డ్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో లోతైన దర్యాప్తు కోసం మొబైల్ ని FSL కి పంపించే యోచనలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక నిన్న ఉదయం మహబూబ్ నగర్ 1 టౌన్ పోలీసులకు కాలేజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ వీరస్వామి ఫిర్యాదు చేశారు. బాత్రూమ్ లో ఫోన్ పెట్టినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాలేజీలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. బాత్రూమ్ లో సెల్ ఫోన్ పెట్టింది సిద్ధార్థే అని తేల్చారు. ఇటు సిద్ధార్థ్ కావాలని గర్ల్స్ టాయిలెట్ లో మొబైల్ పెట్టానని ఒప్పుకున్నట్లుగా చెప్పారు కాలేజ్ ప్రిన్సిపల్. మొత్తంగా త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామంటున్నారు పోలీసులు. కేసులో సెల్ ఫోనే ఇప్పుడు కీలకం కానుందని చెబుతున్నారు. మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, కేసు దర్యాప్తులో అప్డేట్స్ ఏంటి? సిద్ధార్థ్ మీద ఏ సెక్షన్స్ కింద కేసులు పెట్టారు? అలాగే నిందితుడి పేరెంట్స్ దీనికి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు? పాలిటెక్నిక్ కాలేజీలోని గర్ల్స్ టాయిలెట్లో మొబైల్ ఫోన్తో వీడియో చిత్రీకరణ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఘటనకు బాధ్యుడైనటువంటి పూర్వ విద్యార్థి ఎవరైతే బ్యాక్లాగ్ ఎగ్జామ్కు రాయడానికి వచ్చినటువంటి సిద్ధార్థ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళ తెల్లవారుజామున 2 గంటల తర్వాత మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచడం జరిగింది. ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు కూడా తరలించడం కూడా జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇటు జిల్లా పోలీస్ యంత్రాంగం అయితే చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా టెక్నికల్ ఎవిడెన్స్తో పాటుగా కళాశాలకు సంబంధించినటువంటి అయితే అధ్యాపకులను కూడా విచారించేటువంటి యోచనలో అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి నిందితుడు ఏదైతే టాయిలెట్లో పెట్టి ఉంచినటువంటి మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో దాదాపుగా గంటన్నరకు పైగా వీడియో చిత్రీకరణ జరిగినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. సుమారు 5 నుంచి 6 విద్యార్థులకు సంబంధించినటువంటి వారు కూడా ఆ వీడియోలో ఉన్నట్టుగా అయితే ప్రాథమికంగా గుర్తించడం అయితే జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇటు కళాశాలకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం పైన కూడా పోలీసులు దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అంటే ఎవరైతే విద్యార్థినులు టాయిలెట్లోకి వెళ్ళిన తర్వాత మొబైల్ ఫోన్ను గుర్తించి ఏదైతే ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత సుమారు 2.5 గంటల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటుగా
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి గతంలో జరిగినటువంటి ఘటన కూడా బేస్ చేసుకొని నిర్లక్ష్యాన్ని అయితే విద్యార్థుల సంఘాలు కావచ్చు, విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రశ్నించడం కూడా జరుగుతుంది. ఈ తరుణంలో ఇటు కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ కావచ్చు, లెక్చరర్ల నిర్లక్ష్యానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్కి సంబంధించి ఇప్పటికే నిందితుడు ఉపయోగించినటువంటి మొబైల్ ఫోన్ను ఇటు ఎఫ్ఎస్ఎల్కు కూడా పంపించే యోచనలో పోలీస్ యంత్రాంగం అయితే ఉంది. దీంతో పాటుగా అసలు విద్యార్థి ఎందుకు ఈ మొబైల్ ఫోన్ను గర్ల్స్కి సంబంధించినటువంటి టాయిలెట్లో ఉంచడం జరిగింది, అసలు ఆ ఉద్దేశానికి సంబంధించినటువంటి కారణాలు కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం అయితే సిద్ధార్థ్ ఈ కాలేజీలో చదవడం లేదు, కేవలం బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ రాయడానికి మాత్రమే వచ్చినటువంటి సందర్భంలో ఏ ఉద్దేశంతో అక్కడ మొబైల్ ఉంచడం అనేది సంబంధించి అయితే లోతుగా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్. కమింగ్ టు ఫోర్త్ న్యూస్. ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అటవీ శాఖ సిబ్బందిపై రాళ్లు కర్రలతో దాడులకు దిగారు గ్రామస్తులు. అసలేం జరిగింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్రమ కల్ప నిల్వ చేశారన్న సమాచారంతో అటవీ శాఖ దాడులకు దిగింది. లక్షల రూపాయల విలువను కలపను స్వాధీనం చేసుకున్నారు. అయితే కలపను కాపాడుకునేందుకు రెచ్చిపోయిన స్మగ్లర్లు స్థానికుల సాయంతో అటవీ శాఖ సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. కర్రలు రాళ్లతో అటవీ శాఖ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో బీట్ ఆఫీసర్ జాదవ్ నౌసిలాల్ కి తీవ్రంగా గాయాలయ్యాయి. అంతేకాదు 2 ప్రభుత్వ వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. ఇక సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆదిలాబాద్ ఎస్పీ ఆదేశాలతో అటవీ శాఖ సిబ్బందికి భద్రత కల్పించిన ఇచ్చోడ పోలీసులు ఆ గ్రామంలో కార్డన్ సెర్చ్ చేపట్టారు. 10 లక్షల రూపాయల విలువను అక్రమ కలపను గుర్తించారు. అటవీ శాఖ సిబ్బందిపై దాడికి దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కలప స్మగ్లర్లకి సహకరిస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, నిప్పులేందే పొగ రాదంటారు. ఎంతో కొంత సమాచారం ఉంటే గానీ ఫారెస్ట్ అధికారులు అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేసి ఉండరు. అసలు ఫారెస్ట్ అధికారులకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? స్థానికుల దాడిపై పోలీసులు ఏమంటున్నారు? ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా మరోసారి కలప స్మగ్లింగ్ కు అడ్డాగా మారిపోయింది. గతంలోనే కలప స్మగ్లింగ్ ను అరికట్టేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. అటవీ శాఖ సక్సెస్ అయింది. కానీ 6 నెలల తర్వాత మరింత రెచ్చిపోతున్నారు కలప స్మగ్లర్లు. ఈసారి కలప స్మగ్లర్లు స్థానికులను బూచిగా చూపుతూ స్థానికుల ఇళ్లలో ఈ కలపను దాస్తున్నారు. ఇదే విషయం ఇప్పుడు కేశవపట్నంలో రుజువైంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో పెద్ద ఎత్తున డంప్ ఉందన్న సమాచారం, అది కూడా కేశవపట్నంలో ఉన్న స్థానికుల నుంచే ఇన్ఫర్మేషన్ అటవీ శాఖకు రావడంతో అటవీ శాఖ అధికారులు 14 మంది సిబ్బందితో ఊటావుటిన అక్కడికి వెళ్లి ఉదయం 5:30 గంటల ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపట్టారు. అయితే కార్డన్ సెర్చ్ చేపడుతున్న సమయంలో షేక్ సద్దాం, షేక్ మొయిజీన్, ఎస్కే మున్నా అనే ఈ వ్యక్తులకు సంబంధించిన ఇళ్లలో భారీగా కలప ఉండడంతో ఆ కలపను కాపాడుకునేందుకు స్థానికులను అటవీ శాఖ మీదికి ఉసిగొల్పారు. ఇతో అటవీ శాఖ పైన స్థానికులు పెద్ద ఎత్తున చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ దాకా కర్రలు రాళ్లతో పరుగులు పెట్టించే విధంగా దాడి చేశారు. ఈ దాడిలో దాదాపుగా 5గురికి, ఎఫ్బీఓలు 3, ఒక డ్రైవర్ తో పాటుగా వాచర్ కు గాయాలయ్యాయి. మరోవైపు 2 వాహనాలు, అటవీ శాఖకు సంబంధించిన 2 వాహనాలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. దీంతో పోలీసుల సహాయం కోరింది అటవీ శాఖ. ఎస్పీ గౌసాలం సహాయం కోరడంతో ఇచ్చోడకు సంబంధించిన సిఐ, ఎస్ఐ 20 మంది సిబ్బందిని అటు కేశవపట్నంకి తరలించారు. కేశవపట్నంలో ఉదయం 9:30 గంటల వరకు ఒక ఉద్రిక్త వాతావరణం, ఒక టెన్షన్ వాతావరణం కనిపించింది. అటవీ శాఖ సిబ్బంది ప్రాణాలతో బయటపడతారా లేదా అన్న ఒక సస్పెన్స్ కనిపించింది. ఈ నేపథ్యంలో పోలీసుల ఎంట్రీ తర్వాత కార్డన్ సర్చ్ కంటిన్యూ అయింది. కార్డన్ సర్చ్ లో ఇప్పటికే దాదాపుగా 3,50,000కు పైగా కలపనైతే స్వాధీనం చేసుకున్నట్టుగా డిఎఫ్ఓ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ఆ ఎఫ్డిఓ ఉట్నూరుకు సంబంధించిన ఎఫ్డిఓ రేవత్ చంద్ర కొత్తగా అపాయింట్ అయ్యాడు 3 రోజుల కిందమే. ఈ పూర్తి సమాచారాన్ని నిఘా నుంచి వచ్చిన సమాచారంతో పూర్తిగా ఆ గ్రామానికి వెళ్లి సెర్చ్ చేశారు. కేశవపట్నంలో దాదాపుగా వేల లక్షల విలువ చేసే డంప్ ఉందన్న సమాచారంతోనే ఉట్నూరు ఎఫ్డిఓ నేతృత్వంలోనే ఈ కార్డన్ సర్చ్ కొనసాగింది. ఇప్పటికే దాదాపుగా 3.5 లక్షల విలువ చేసే కలపనైతే స్వాధీనం చేసుకున్నారు. మరికొంత కలపనైతే కలప స్మగ్లింగ్లు బయటకు తరలించే ప్రయత్నం అయితే చేయడంలో సక్సెస్ అయినా అని ఇక్కడ సమాచారం అయితే ఉంది.